గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఫ్రైడే, పొద్దున్నే లేచాము, ఐక్యాకి వెళ్తాం అనమాట. సో చెప్పాక రెనోవేషన్ అని వాడి దగ్గరికి వెళ్ళాము అంతకుముందు. సో సో వెళ్తున్నాం అనమాట అది చూడటానికి. అంతకుముందు ఒక ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళాం, వాడు చాలా చెప్పాడు. సో ఐక్యా వాడు ఎంత చెప్తాడో చూసి దాన్ని బట్టి చూద్దాం, రెండు కంపారిజన్ చేసి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర కూడా వెళ్ళి ప్రైజ్ లిస్ట్ చేసి లెట్స్ సి హౌ ఇట్ విల్ గో. రెండింటికి ఇంట్లో పార్టీ ఉందన్నమాట, ఫ్యామిలీ పార్టీ. లెట్స్ సి. ఓకే, వచ్చేసాము ఐకియా స్టోర్కి. వెళ్ళిపోయి వాడితో మాట్లాడి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, ఇది ఇమీడియట్గా చెప్తారో లేదో తెలియదు, బట్ మన రిక్వైర్మెంట్స్ మనం చెప్పాలంట. అది చెప్పిన తర్వాత ప్రాజెక్ట్ చేస్తారు, అది మనకి ఇస్తారు. సో మనం అంతకుముందు చేసిన ప్రైవేట్ వాడికి వీడికి ఎంత డిఫరెన్స్, వీళ్ళ మెటీరియల్ ఏంటి, వాళ్ళ మెటీరియల్ ఏంటి కంపేర్ చేసుకొని మన దగ్గరలో టేకులు ఏం ఆర్డర్ లేదు. వాడు ప్రైవేట్ వాడు దారుణంగా ఏం టైప్ ఉట్రా అంటే మొత్తం చెక్కనే, ఆ చెక్కని పొడి పొడి చేసి మేము కంప్రెస్ చేసి ఇలా అమ్ముతున్నాం అన్నాడు. ఏదో మనకి తెలియనట్టు వాడు. ఓకే, ఎవరి బిజినెస్ ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తారుగా. లెట్స్ సీ ఐకియా బిజినెస్ ట్రిక్. 9ంటికి ఐకియా స్టోర్ ఓపెన్. ఇక్కడంతా బ్లాక్ చేశారు, కానీ కిచెన్ మాత్రం ఓపెన్ చేశారు. ఇదైతే ఓపెన్ చేశారు. ఐకియాకి వచ్చేటట్టయితే బయట టిఫిన్ చేయడం కన్నా ఇక్కడ టిఫిన్ చేయడం బెటర్ అనమాట, చీప్ అండ్ బెటర్. అందుకే జనాలు అప్పుడే వచ్చేసారు, వచ్చి టిఫిన్ చేసి షాపింగ్ చేయించాను. వాడు తక్కువడు కాదు, ఇల్లు తక్కువది కాదు. ఇవ్వండి, దీనికేమో బ్లాక్ చేశారు ఎంట్రన్స్. ఈ ఫీల్ ఏదో భలే ఉంది. ఈరోజు ఫస్ట్ నేనే అడుగు పెట్టాను అనమాట ఐకియాలో. అది అదేదో ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ లాగా అప్పట్లో చేసామండి బీటెక్, ఇంటర్మీడియట్ అప్పుడు, బీటెక్ ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు ఆ ఫీల్ వచ్చిందనమాట. ఐకియాలో బ్రేక్ఫాస్ట్. Breakfast is from the other side. You are on section lunch. No, kurwa, we want a breakfast in IKEA. Sausages here. మనం నల్ల రంగులో ఉన్న తీసుకుందాం ఒకటి, ఇది ఒక 2 తీసుకుందాం, ఇది ఒకటి తీసుకుందాం, ఇది ఒకటి తీసుకుందాం. ఎగ్ ఇది ఒక 2 తీసుకుందాం. దొద్దుల ప్లేట్ ఒక బొక్క, మష్రూమ్స్ కొన్ని తీసుకుందాం. మనకి బుకి ఒకటి తీసుకుందాం. ఇంకా అంతే. ఇది మన ఐకియాలో బ్రేక్ఫాస్ట్, చీపెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ పోలాండ్ ఐకియా. పెట్టిన మష్రూమ్స్ అనుకుంటా, ఉడకబెట్టిన మష్రూమ్. ఎట్లుంటుంది ఉడకబెట్టిన దాంట్లోనే ఉంటుంది. ఇది వచ్చి సాసేజ్, వీగన్ సాసేజ్. Where you have vegan sausage? Yeah, You didn't have vegan sausage. I took. Where? So, okay, this one because the black one is black pudding. I know. And Anya has got something. This is chicken. Okay. అయిపోయింది గైస్ మన ఐకియాలో. గోయింగ్ బ్యాక్ టు హోమ్. కేక్ కొనాలంట మధ్యలో, కొనుక్కొని వెళ్దాం.
చిన్న కేక్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. పేస్ట్రీ షాప్, సెంటర్ ఆఫ్ వార్సాలో. ఇది అంతకుముందు ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ అనమాట. అది చూసారా, ఎంత ఫ్యాక్టరీ, బట్ ఇవెంతో ఫ్యాక్టరీలానే కట్టారు, అంటే ఆ అవుట్లుక్ వచ్చారు. గైస్ చాలా రోజుల తర్వాత జిమ్కి వచ్చాం అనమాట, ఆఫ్టర్ 4 days. ఇక్కడ ఏదో చేస్తున్నారు వీళ్ళు, చూద్దాం మనం కూడా. ఇక్కడ ఏదో పిల్లలది గేమ్ ఆడుతున్నారు, ఏదో గిఫ్ట్ వచ్చింది అంత ఆడితే. వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు 4 బాల్ ఇస్తారంట. పిల్లలు మలం కాదు, ఒక చిన్న హోల్ లాగా ఉంది, అందులో వేస్తే టెడ్డీ బేర్ ఇస్తారంట గిఫ్ట్గా. క్రిస్మస్ ఆఫర్లు ఇవన్నీ. యా, సుషి పిజ్జా 2 కొంటున్నాం అనమాట. సో మేము వచ్చింది చికాగో పిజ్జా, మా ఇంటి దగ్గర. చికాగో పిజ్జా రెడ్ బుల్ కొన్నా. పోలాండ్ న్యూ లా అనమాట, అండర్ ఏజ్ వాళ్ళకి రెడ్ బుల్ అమ్మరు. సో యూ షుడ్ బి 18 years ప్లస్ టు బై ఏ రెడ్ బుల్. ప్రతిరోజు నైట్ 8కి వాడు ఇక్కడికి వచ్చేసి నన్ను చూస్తా అలా ఉండిపోతాడు. ఎందుకో నాకు అర్థం కాదు, ప్రతిరోజు ఇలానే చేస్తాడు వాడు. ఇలా ఒక 15 minutes వస్తాడు, ఇక తర్వాత వెళ్ళిపోయి పడుకుంటాడు. ఎందుకు? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.